వాళ్ళకి కాదని ముందుగా చదువుకున్న వాళ్ళు ఎవరు నువ్వు చెప్పాలి. అప్పుడు కాలేజీలు ఉన్నాయి కదా, నాకు తెలిసి కాలేజీ బిఏ కాలేజీ కూడా ఉంది. 1600 బ్రిటిష్ రాకముందు మన దగ్గర కాలేజీలు కూడా ఉన్నాయి. మాట్లాడింది అదే. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది అప్పట్లో. బిఏ బీకామ్ ఈ కోర్సు బీకామ్ ఉంది లేదు, బిఏ మాత్రం ఖచ్చితంగా ఉంది. మార్టిన్ లోథర్ అనే అతను జర్మనీలో బిఏ చదువుకున్నాడు అప్పటి రోజు 1500 సంవత్సరంలోనే. అన్నా చిన్న మాట, ఇప్పుడు ఈయన బాబాసాహెబ్ అంబేద్కర్ ని అతను ఏదో జస్ట్ నెంబరు 216 మంది, 216 మందిలో ఒక జస్ట్ నెంబర్ అంతే. ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఓకే, దేనికి? రాజ్యాంగం రాసిన వాటిలోనా? 256 మంది, 256 నెంబర్స్. దానికి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు. ఓకే, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు 256 మంది ఉన్నారు కదా, 256 మంది ఉన్నప్పుడు ఇతనే ఎందుకు ఎంచుకున్నారు? ఇంకొకరు ఎంచుకోవచ్చు కదా. నాకేం తెలుసు నువ్వు ఈ మాట. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీని అడిగితే, జవహర్ లాల్ నెహ్రూని గాంధీజీని అడిగితే తెలుస్తుంది. నాకేం తెలుసు? ఎందుకంటే ఎక్కువ నువ్వు, అందుకే నేను అడుగుతుంది. నాకు తెలీదు. నాకు వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారు నాకేం తెలుసు? నాకేం తెలుసే వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారు? నువ్వు పెట్టిన గ్రూపులో అదే అడుగుతున్నారన్నా. ఏమో నాకు తెలియదు తమ్ముడు. ఆయన ఎందుకు ఎంచుకున్నారంటే నాకైతే ఐడియా లేదు దాని గురించి పూర్తిగా. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడేంత గొప్పదనం మన దగ్గర లేదు కన్నా, అందుకే నాకు తెలియదు అని చెప్పాను కదా. మరి మాట్లాడిన ప్రతి ఒక్కడు నువ్వు బాబాసాహెబ్ అంబేద్కరా? నేను ఎప్పుడు అసలు ఆయన పేరు తీయలేదే. నేను ఎప్పుడు ఆయన నీ దగ్గర ఆయన పేరు తీయలేదు. ఎంత మడికి అడుగుతున్నారు. ఎవరు? నాకు ఫోన్ చేసి నాకు 4 గంటలప్పుడు. ఎవరో మరి నాకు తెలీదు. సార్ లైన్ లో కలిపి మాట్లాడదాం. ఏమన్నాడు? చేశా నేను, నీకు ఫోన్ కట్ చేసి కూడా చేశా. ఏమన్నాడు? బిజీగా ఉన్నాను బ్రో, మళ్ళీ చేస్తా అని చెప్పి. ఏమన్నాడు అంబేద్కర్ గురించి? ఏమన్నాడు? అతను ఒక సభ్యుడు, దాంట్లో అతను ఒక సభ్యుడు, అతని గురించి పట్టించుకోవాల్సినంత అవసరం ఏముంది అని మాట్లాడాడు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు, కానీ తిట్టలేదు. ఆయన్ని తిడితే మనం మాట్లాడొచ్చు, కానీ ఆయన అభిప్రాయాన్ని చెప్పాడు. దాంట్లో తప్పే ఉంది దాంట్లో? సార్ ఏం సార్ అంత సులభంగా తీసుకున్నావు? సులకనేం లేదు. ఆయన ఎవరి అభిప్రాయం వాళ్ళది. సభ్యుడు అవును, సభ్యుడే కాదు ఆయన. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే నీకు అన్ని టాపిక్లు అయిపోయినాయి. బ్రిటిష్ అయిపోయాడు, ఇండియా ఎప్పుడు అంబేద్కర్ దగ్గరకు వచ్చావు నువ్వు చివరికి. ఎక్కడికైనా వస్తా కాదు, నీ దగ్గర నువ్వు మాట్లాడితే క్రిస్టియానిటీ గురించి మాట్లాడు, అంబేద్కర్ గురించి మనకెందుకు? ఆయన ఓన్లీ రాజ్యాంగం రాశాడు అంతే. మరి రాజ్యాంగం రాశాడు అంతేనయ్యా. ఇప్పుడు ఆయన గురించి డిస్కస్ చేసుకునే అవసరం లేదు. రాజ్యాంగం రాశాడు, అందరూ ఒప్పుకున్నారు. ఆయన అధ్యక్షుడు, రాజ్యాంగం రాసిన దానికి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు. ఆయన నా కొడుకు నిన్న నాకు ఫోన్ చేసి, బాబాసాహెబ్ అంబేద్కర్ వాడొక ఇది ఏమిది వాళ్ళ నెంబర్లలో ఒక నెంబరు. అవును, వాళ్ళ నెంబర్లో ఒక నెంబర్ అయ్యా, దాంట్లో తప్పేం లేదే. నెంబర్ అనుకున్నప్పుడు 286 బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడైనా చెప్పాడా? నేను మొత్తానికి ఓనర్ అని చెప్పాడు ఆయన. ఓనర్ అని చెప్పలే ఆయన. మరి మెంబర్ అన్నాడు అంతే. ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడయ్యా, 2 పార్లమెంట్ 500 చిల్లర ఉన్న పార్లమెంట్ ఎంపీలలో ఈయన ఒక ఎంపీ. ఆయన ఒక నిమిషం విను తమ్ముడు, ఒక నిమిషం విను తమ్ముడు. మోడీ ఉన్నాడు, 500 మంది ఎంపీలు ఉన్నారు దగ్గర భారతదేశంలో. దాంట్లో మోడీ ఒక ఎంపీ అంతే. నేను చెప్పింది తమ్ముడు, ఆయన మెంబర్ లో ఒక మెంబర్ అన్నాడు, దాంట్లో తప్పేం లేదే. నీకెందుకు తప్పు అనిపిస్తుంది? 285 మంది 86 మంది అయినప్పుడు 256 మంది అధ్యక్షుడు అంటే ఆయన కూడా ఇప్పుడు ఒక మెంబర్ అనుకోవచ్చు మనం. ఈయనకి ఎందుకు ఇచ్చారు? అవును, మెంబర్లు అయ్యా వాళ్ళంతా. అవునన్నా, నేను అదే చెప్తున్నా. 256 + 257 258 అంబేద్కర్ తో కలిపి
256 మంది కలిసి రాజ్యాంగం రాశారు. నేను ఒకటే మాట చెప్తున్నా, 258 మంది కలిసి రాజ్యాంగం రాశారు. దీంట్లో నీకు అభ్యంతరం ఉందా? గోల్ కాదు. 56, 57 రాజేంద్ర ప్రసాద్ 57, అంబేద్కర్ 58, 258 మంది రాజ్యాంగం రాశారు. దీంట్లో తప్పే నీకేమైనా కనపడిందా? దీంట్లో తప్పు నీకేమైనా కనపడిందా? 250 మంది రాసినప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చా, 255 మంది రాజ్యాంగం రాశారన్న. దీంట్లో తప్పేమైనా కనపడిందా నీకు? మాట ప్రకారం పోతా నేను. 250 మంది రాశారు కదా, రాసినప్పుడు అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కరెక్టే కదా? తప్పని నేను అనలేదు కదయ్యా, ఎవడల్లా తప్పని చెప్పి 256 మంది సభ్యులు అంటే. కొంతమంది ఫోన్ చేసి కొద్దిగా నా కొడుకు కొద్దిగా మాట్లాడుతున్నా, మరి అందుకే మరి నాకు ఏమన్నాడు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వ్యక్తి అంటే వ్యక్తి కాదా ఆయన? వ్యక్తి అయినప్పుడు 216 మందిలో ఒకడికి ఇవ్వచ్చు కదా, ఈయనకి ఎందుకు ఇచ్చారు అంటున్నా నేను. మనిషి ఆయన, వ్యక్తి అంటే మనిషే కదా. నువ్వు మనిషి కాదంటున్నావు, అర్థం కాలేదు. మనిషే కదా, ఆ మనుషుల్లో 216 మందిలో ఒకడికి ఇవ్వచ్చు కదా, ఈయనకి ఎందుకు ఇచ్చారు? నాకు అదే తెలియక అడుగుతున్నా, ఎందుకు ఇచ్చారు నువ్వు చెప్పాలి. మేధావి కాదా నేను అనలేదే. అపర మేధావి రాజ్యాంగం రాసినందుకు మేధావయ్యా, ఒప్పుకోవచ్చు దానికి, అంతే. రాజ్యాంగం రాసిన దాకే మేధావి. రాజ్యాంగం రాశాడు కాబట్టి చదువుకున్నాడు మేధావి, దానికి కాదం లేదు. అయితే రోగిష్ణ కొడుకు కిందకేదో మాట్లాడాడు. ఎవరు? వేరేవాడు. అట్లా నాకెందుకే, నేను మాట్లాడలేదు కదా. వేరే వాళ్ళ టాపిక్ నా దగ్గర ఎందుకు నువ్వు తీసుకొస్తావు? నీ టాపిక్ మాట్లాడు. గోపి నెంబర్ పెట్టాడు, నువ్వేనా? ఏందిరా నీ అమ్మందంగా చెప్పురా, విషయం చెప్పురా అన్న. ఫోన్ పెట్టేశాడు. అవన్నీ నాకెందుకు చెప్తున్నావయ్యా? అవన్నీ నాకెందుకు? అంబేద్కర్ నేను చెడ్డోడాలి లేదు, మంచోడు, గొప్పోడు, మేధావి, చదువుకుని చాలా డిగ్రీలు ఉన్నాయని గొప్పోడు, చదువుకున్నాడు, రాజ్యాంగం రాశాడు, అందరికి ఉపయోగపడుతుంది రాజ్యాంగం. దానికి అంతకు మించి మనం ఇంకేం మాట అంత దాని గురించి మనం చెడ్డగా చెప్పుకోవాల్సింది. నేను అంతా మంచిగా చేశాడు కదా, అందరికి చెడేం చేయలేదు కదా ఆయన. అన్నా మరి ఇంత రాజ్యాంగం చదివినావు కదా. రాజ్యాంగం నేను చదివాను, నీతో చెప్పానా? రాజ్యాంగం చదివిన 5వ క్లాస్ అయ్యా బాబు. అరటికాయలు అమ్ముకుండేవాడు, రాజ్యాంగం ఏం తెలుసు అరటికాయలు అమ్ముకుండేవాడికి. నాకంటే అంబేద్కర్ గొప్పగా చదువుకున్నా, నేను జామకాయలు అమ్ముకుంటా. నేనే వద్దలేదు కదా నిన్ను. జామకాయలు అమ్ముకుంటా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? దళితులు అనేవాడు ఉండకూడదు. ఎవరు? ఆయన చెప్పాడా? సమానులు. ఎక్కడ? సమానులు, ప్రతి ఒక్కరు సమానులే. అవును, కాదని నేను అనలేదా? కాదని. 2 నిమిషాలు నాకు రిఫరెన్స్ ఇచ్చేస్తుంది. నాకెందుకయ్యా ఆయన గురించి చెప్పు. ఆయన రాజ్యాంగం రాశాడు, ఉపయోగపడుతుంది, ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆయన గురించి మనకెందుకు? నువ్వు క్రైస్తవుడు అయిన బైబిల్ గురించి గొప్పగా మాట్లాడుతుంటే నువ్వు బైబిల్ గురించి గొప్పగా చెప్పుకోవాలి. రాజ్యాంగం నీకు ఒకటే చెప్తున్నా, నీకు అంబేద్కర్ కన్నా, రాజ్యాంగం కన్నా, మీ తల్లిదండ్రుల కన్నా బైబిలే ఎక్కువ నువ్వు చెప్పుకోవాలి. ప్రతి క్రైస్తవుడు కూడా చెప్పుకోవాలి, బైబిలే చెప్పింది. నా తల్లిదండ్రులకు మించింది నాకు ఏది లేదు. యేసుక్రీస్తు ఏది లేదు నాకు. ఇప్పుడు నువ్వైతే నువ్వు అసలు క్రైస్తవుడే కాదు నా దృష్టిలో. నువ్వు నా దృష్టిలో క్రైస్తవుడే కాదు. ఏం చెప్పాడు? తల్లి కన్నా, తండ్రి కన్నా. బాబు ఈయనయ్యా, బైబిల్ చెప్పిన వాక్యాలు చెప్తున్నా. నీ తల్లి కన్నా, నీ తండ్రి కన్నా, నీ భార్య కన్నా నన్ను ప్రేమించుడి అని చెప్పాడు ఆయన. నేను చెప్పిన మాట కాదు, మీ యేసయ్య చెప్పిన మాట. చెప్పయ్యా, చెప్పు. నేను చెప్పేది నా తల్లిదండ్రులకు మించిన వాళ్ళు నాకెవరూ లేరు. బైబిల్ ఏది లేదు నాకు. నువ్వు అసలు క్రైస్తవుడే కాదు, పో నువ్వు వేస్ట్. నీతో మాట్లాడుతూ నాకు ఏది లేదు. నాకు నువ్వు క్రైస్తవుడు కాదని చెప్పేసా. నువ్వు క్రైస్తవుడే కాదు. క్రైస్తవుడు కాదు నేను చెప్తున్నా, నువ్వు క్రైస్తవుడు కాదు. అదే అంటే దేనికి సంబంధించిన? బైబిల్ రిఫరెన్స్ ప్రకారం, బైబిల్ ప్రకారం నీ తల్లి కంటే, తండ్రి కంటే, నీ భార్య కంటే కూడా ఎక్కువ యేసును ప్రేమించాలి, యేసునే దేవుడుగా నమ్మాలి అని చెప్పి ఉందిరా ఎర్రి పూకు లంచా కొడక. బైబిల్లో ఉంది. నీ లేబర్ లంచా